పంచతంత్ర కథలు. ఈరోజు మనం విగ్రహతంత్రం నుండి 49వ ఎపిసోడ్ తెలుసుకుందామా? 49వ ఎపిసోడ్ పేరు కాకుల రాజ్యం. నెమలి రాజ్యం దగ్గరికి గూఢాచారిగా వెళ్ళిన ఆ కాకి హంస మహారాజు యొక్క సభలో నెమలి రాజు యొక్క రహస్యాన్ని చెప్పటానికి సిద్ధమైపోయింది. ఆ నెమలి మహారాజు, మన రాజ్యం మీదకి దండెత్తి వస్తున్నాడు ప్రభు. తన పూర్తి సైన్యంతోటి మలయ పర్వతం దగ్గరికి ఇప్పటికే వచ్చేశాడు. ఈరోజు మలయ పర్వతం దగ్గర విడిది చేశాడు. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి మహారాజా అని చెప్పింది. ఇంకా ముఖ్యంగా మీరు ఎప్పటికీ కోటను విడిచి బయటికి రావద్దు అని హంస మహారాజుతోటి ఆ గూఢాచారిగా వెళ్ళిన కాకి చెప్తూ ఉంది. ఆ మాటలు వినిన సామంతరాజు, ఇంకా చెప్పు అతని విషయాలు అని అడిగాడు. ఆ కుడి ద్వీపంలో ఆ నెమలి అంటే పడని ఒక పావురం ఉంది. దాన్ని మనం మచ్చిక చేసుకుని చాలా విషయాలు రాబట్టాను నేను. మీకు తెలుసో లేదో, మన ఆస్థానంలో ఒక ఎలుక గూఢాచారిగా ఉన్నాడట వారికి. అతను ఎవరు అనేది నాకైతే తెలియటం లేదు, మీరే తెలుసుకోవాలి అని చెప్పింది. అందరూ ఎంతో ఆసక్తిగా ఆశ్చర్యంగా విన్నారు. మన ఆస్థానంలో ఒక ఎలుక ఉందా, వాళ్ళకి గూఢాచారిగా పనిచేస్తుందా అని అనుకున్నారు. ఇకపోతే ఆ నెమలిరాజు మన మీదకి యుద్ధానికి రావటం అక్కడ ఉన్న వాళ్ళ మంత్రికి అస్సలు ఇష్టం లేదట. కానీ ఆ గుడ్లగూబకి ఆ రాజు చెప్పిన మాట తప్పదు కాబట్టి యుద్ధ సన్నాహాల్లో పాల్గొంటూ ఉన్నాడు. ఇది మనకి పనికొచ్చే ఒక ముక్క. దీని గురించి ఆలోచించండి మహారాజా అని ఆ కాకి చెప్పాడు. మరియు సామంతరాజులు కూడా అవునా అంటూ వింటూ ఉన్నాయి. అప్పుడు ఒక పక్కనే ఉన్న ఎలుక, సరే మరలా నీ ప్రయాణం ఎప్పుడు అని అడిగింది. ఎక్కడికి ప్రభు అని కాకి ఆ ఎలుక మహారాజుని అడిగింది. ఇంకెక్కడికి, ద్వీపానికే అని అడగగానే, లేదు ప్రభు, ఇక నేను అక్కడికి వెళ్లే అవకాశమే లేదు. మొన్ననే ఒకరోజు అక్కడ ఉండగా ఆ నెమలి సైన్యంలో ఒకరు నన్ను గుర్తుపట్టేశారు, బంధించపోయారు కూడా. నేను ఎలాగో పారిపోయి వచ్చాను. నాతో వచ్చిన నా తమ్ముడు అక్కడే ఉండిపోయాడు అని చెప్పాడు. ఆ మాటలు వినిన ఎలుక మరియు సామంతరాజు ఆలోచించడం మొదలుపెట్టారు. వారు ఏమి ఆలోచిస్తున్నారు అనేది అంతుపట్టడం లేదు హంసరాజుకి. అతని వైపే చూస్తూ ఉన్నాడు, ఏం చెప్తారా అని. మహారాజు వారి వైపు చూడటం గమనించిన సామంతరాజు, మహారాజా అని పిలిచాడు. చెప్పండి సామంతరాజా, మన ఆస్థానంలో ఉన్న ఈ కాకి మన గూఢాచారి అని నా అనుమానం. అతన్ని చేరదీయటం ప్రమాదం. నాకు తెలిసి వాడు కాకుల దీపం నుండి రాలేదు, అన్ని అబద్ధాలు చెప్పాడు. వారిని చూస్తుంటే వెనుకటికి కాకిని నమ్మి ప్రాణాలు పోగొట్టుకున్న గుడ్లగూబ కథ గుర్తుకొస్తుంది అని చెప్పాడు. అవునా, ఏమిటి ఆ కథ అని రాజు అడిగాడు. అప్పుడు కథ చెప్పటం మొదలుపెట్టారు. అనగనగా ఒక దట్టమైన అడవి ఉండేది. అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ మర్రి చెట్టు కొమ్మలో కొన్ని వేల పక్షులు గూడు కట్టుకుని నివసిస్తూ ఉన్నాయి. కాకుల రాజు కూడా ఒక కొమ్మ మీద నివాసం ఉండేవాడు. అక్కడికి దగ్గరలో ఒక కొండ గుహలో ఒక గుడ్లగూబ ఉండేది. ఆ గుడ్లగూబ అక్కడున్న గుడ్లగూబలందరికీ రాజు. ఆ గుడ్లగూబలకి ఆ కాకులకి ఎప్పుడూ యుద్ధాలే. రెండు జాతులకి పడి చచ్చేదే కాదు. ఒకరోజు రాత్రి మంత్రులందరితోటి సామంతులతోటి ఆలోచన చేసి హఠాత్తుగా మర్రి చెట్టు మీద ఉన్న కాకుల మీదకి ఈ గుడ్లగూబలు వెళ్లి దాడి చేసేశాయి. పాపం, రాత్రిపూట కదా, కాకులు మంచి నిద్రలో ఉన్నాయి. అదే అదునుగా గుడ్లగూబలన్నీ కాకి గూట్లన్నిటినీ పడగొట్టేసి కాకుల్ని పొడిచి హింసించాయి. కొన్ని కాకులకేమో గాయాలైపోయాయి, కొన్ని కాకులేమో అక్కడి నుండి పారిపోయాయి. పారిపోగా మిగిలిన కొన్ని వేల కాకులు ప్రాణాలు కోల్పోయాయి. అప్పటికి కాని ఆ గుడ్లగూబకి శాంతించలేదు. తెల్లవారిపోయింది. గాయాలు పాలైపోయిన ప్రాణాలు దక్కించుకున్నామని కొన్ని కాకులు
ఆ కాకుల్లో కాకుల రాజు కూడా ఉన్నాడు. ఆ రాజు కాకుల కోసం మర్రి చెట్టు దగ్గరికి మరలా తిరిగి వచ్చి చూశాడు. ఎక్కడ చూస్తే అక్కడ చెల్లా చెదరైపోయిన గూడులు, చచ్చిపడి ఉన్న పాపం కాకులు కనిపించాయి. ఆ కాకులు రాజుకి కన్నీళ్ళు ఆగటం లేదు. రాజుకి బోరున ఏడుపు వచ్చేసింది. తమ పిల్లలు, పరివారం, మంత్రులు, సామంత్రులు వేలాది గుడ్లగూబల దాడికి బలి అయిపోయాయి. తనకు దిక్కు తోచటం లేదు. ముక్కును నేలకు రాస్తూ తల వంచుకున్నాడు. రాత్రి గుడ్లగూబలు చేసిన దాడికి చచ్చిపడి ఉన్న కాకుల్ని, వాటి గూళ్లను చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆ కాకిరాజు. ఆ మర్రి చెట్టు దగ్గరికి కాకిరాజు వచ్చాడు అని తెలుసుకున్న కొంతమంది పారిపోయిన కాకులు కూడా అక్కడికి వచ్చాయి. గాయాలు పాలైపోయి పారిపోయిన అక్కడికి వచ్చిన ఆ కాకులు రాజు ముందు నిలబడి తల వంచుకొని ఏడుస్తూ ఉన్నాయి. ఏడుస్తున్న రాజును చూసి అవి కూడా కన్నీళ్లు పెట్టుకున్నాయి. అక్కడ మంత్రులు అలా ఏడవద్దు అని వారించారు. ఇక దానితోటి వాళ్ళు కన్నీళ్లు పెట్టుకోవటం ఆపేసి, వారి కన్నీళ్లు వస్తున్నా కూడా ఆపుకొని అలాగే చూస్తున్నారు. రాజును ఓదారుస్తూ మంత్రులు కూడా ఇలా అన్నారు. దుఃఖించకండి మహారాజా, మా మహారాజుగా మీరు దుఃఖించకూడదు. మీ దుఃఖం రాజానికి మంచిది కాదు. దయచేసి నిగ్రహించుకోండి. కాకిరాజు బాధలు మేము చూడలేము అని చెప్పగానే కాకిరాజు బాధని నిగ్రహించుకున్నాడు. వెంటనే ఏం చేయాలో అనుకుని చూసుకున్నాడు తమాయించుకొని. మీకు ఎలాంటి హాని జరగలేదు కదా అని, అందుకని మేము చాలా సంతోషిస్తున్నాము. మీరందరూ ఇప్పటి కొంతమంది అయినా కూడా క్షేమంగా ఉన్నారు అని రాజు మిగతా కాకుల్ని చూసి చెప్పాడు. ఏనాడు ఏ పాపం చేశామో ఈనాడు మనకి ఇలా అయ్యింది. కాలం మనకి కలిసి రాలేదు మహారాజా, అంతే అని ఆ రాజును ఓదార్స్తూ పక్కన ఉన్న మంత్రులు చెప్పారు. కాకిరాజు అవును అన్నట్టుగా తలాడించాడు. మనమేదో చేసిన పాపానికి గుడ్లగూబలకు ఇక శిక్ష తప్పదు, అనుభవిస్తారు, ఆ రోజు వస్తుంది అన్నారు మంత్రులు. మహారాజా, జరిగిన దాని గురించి బాధపడద్దు. మీరు మాకు ఉన్నారు, మేము మీకున్నాము. ఆదేశించండి మహారాజా, గుడ్లగూబల మీదకి యుద్ధానికి వెళ్దాం, వాటి పని పడదాం అన్నాడు ఒక మహామంత్రి. అప్పుడే మరొక మంత్రి, వద్దు, ఇప్పుడు శత్రువులు చాలా బలంగా ఉన్నారు, మనము చాలా బలహీనంగా ఉన్నాము, చాలా మందిని కూడా కోల్పోయాము. మనం ఒకరోజు మంచి సమయం చూసి యుద్ధం చేద్దాం, అప్పుడు విజయమో వీరస్వర్గమో తేల్చుకుందాం మహారాజా అని చెప్పగానే మహారాజు కూడా అవును అన్నట్లు తలాడించాడు. మనం ఒక్కరమే సరిపోదు, మనకి బలవంతులైన అండ కావాలి, బలవంతులతో స్నేహం కావాలి. బలవంతులు మన పక్షం ఉన్నప్పుడే ఏ శత్రువునైనా మనం ఎదుర్కోగలం. అలా ఈ గుడ్లగూబలతో మనం ఎదుర్కోవాలి అంటే మనకి కావలసిన బలవంతులు ఎవరున్నారు అసలు అని ఆలోచించండి, వారితో స్నేహం కోసం సంప్రదించుదాం మనం అన్నాడు ఆ మంత్రి. రాజు కూడా ఆలోచనలో పడ్డాడు. దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్న రాజుని చూశారు మరొక మంత్రి. అతను రాజుకి ఇష్టమైన మంత్రి. అతను అందరితో ఎప్పుడు కలగ చేసుకోడు, అన్ని వింటూ ఉంటాడు, అవసరమైనప్పుడే మాట్లాడుతూ ఉంటాడు. రాజుతో ఎన్నడూ ఎక్కువ తక్కువ మాట్లాడిందే లేదు. సభలో అయితే అస్సలు మాట్లాడడు. ఏకాంతంగా తనకి ఏం చెప్పాలో అవే చెప్తూ ఉండే బాగా దీర్ఘ ఆలోచనలు కలిగిన మంత్రి అతను. అలాంటిది ఇప్పుడు తప్పదు కాబట్టి అనుకుని ఆ రాజ్యసభలో మాట్లాడటానికి తను నోరిప్పాడు. బలహీనులతో బలవంతులు స్నేహం చెయ్యరు మహారాజా. ఒకవేళ వారు స్నేహం చేసినా రేపు బలవంతులతో యుద్ధం చేయాల్సి వస్తే వాళ్ళిద్దరూ ఒకటైపోతారు. బలహీనులు మనల్ని వేరు చేసేస్తారు. వేరు చేయటమే కాదు, మనల్ని దోచేస్తారు. అందుకని మనం ఎవరితో స్నేహం కోసం పెద్దగా ఆలోచించకండి అని చెప్పాడు రాజుతోటి ఆ మంత్రి. సరే, నీవు చెప్పినట్లే అలాంటి వారి స్నేహం కోసం నేను ఆలోచించను. మరి మనం ఏం చేద్దాం చెప్పండి మంత్రిగారు అంటూ కొద్దిగా విసుక్కున్నాడు కాకిరాజు. మీరు విసుక్కున్నా సరే, కసురుకున్నా మేమేమీ అనుకోము మహారాజా. ఊహించని కష్టం వచ్చినప్పుడు ఎంతటి వారికైనా అసహనం తప్పదు. ఆ అసహనంలో ఆలోచించడం కూడా కష్టమే. అందుకని దయచేసి నా మాటలు వినండి.
ఇప్పటికిప్పుడు శత్రువు మీద మనం యుద్ధం ఎలాగూ ప్రకటించలేము. కొద్ది సమయం వేచి చూడక తప్పదు. ఈలోపు ఏం చేద్దామంటే, అది మీరు అంగీకరిస్తేనే నేను శత్రువుల పంచన చేరుతాను అంది ఆ మంత్రి కాకి రాజుతోటి. కాకిరాజు వద్దు వద్దు, అది చాలా ప్రమాదం అని చెప్పాడు. లేదు మహారాజా, నా మాట పూర్తిగా వినండి. నేను శత్రువు గుహలో దూరుతాను. వారి ఆశ్రయం కోరుతున్నట్లుగా నటించి శత్రువుల దయని జాలిని సంపాదిస్తాను. వారి నుండి నేను జాలిని సంపాదించి కథ నడిపిస్తాను కదా, చూడండి అన్నాడు. ఆ మంత్రి ఆవేశపరుడు కాదు, తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోడు. ఎంతగానో ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చి ఉంటాడు కదా అనుకుని కథ నడిపిస్తానంటున్నాడు. ఏం చేస్తాడో కదా, ఏమై ఉంటుంది అనుకుని అక్కడున్న అందరూ మనసులో ఇవే ప్రశ్నలు ఉన్నాయి. వాటికి సమాధానం తర్వాత చెప్తాను అన్నట్లుగా ఇలా అన్నాడు ఆ మంత్రి. ముందు మీరంతా నాకు సహాయం చేయండి. ఎక్కడి నుండైనా కొంచెం రక్తం తీసుకొచ్చి నా ఒంటికి పూసేయండి. తర్వాత మీరంతా ఈ చెట్టు వదిలిపెట్టి అదిగో అక్కడ ఉండే ఒక పర్వతం ఉంది కదా దూరంగా, అక్కడికి వెళ్ళిపోండి. అక్కడే నివాసాలు ఏర్పరచుకోండి. కొద్ది కాలం అక్కడే ఉండండి. తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను అని అన్నాడు. ఆ మాటలు విన్న రాజు, ఈ మంత్రి ఏదైనా పూనుకుంటే ఇక అంతే, విజయం సాధించినట్లే. ఇతను ఆషామాషిగా దేనికి పూనుకోడు అని అందరికీ ఆజ్ఞాపించాడు. ఆ మంత్రి ఎలా చెప్పాడో మీరు వెళ్ళి అలాగే రక్తం తీసుకురండి అని చెప్పగానే కాకులన్నీ పరుగు తీసి ఎగిరాయి. రక్తం కోసం వెతికాయి. వాటికి 2 ఎలుకలు కనిపించాయి. వాటిని పళ్లతో కొరికి చంపేసి వాటిని తీసుకువచ్చి ఆ మంత్రికి పూసాయి. ఇక మేము వెళ్ళిరామా అంటూ రాజు అక్కడి నుండి ఎదురుగా ఉన్న పర్వతానికి చేరుకున్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఆ కాకి రాజ్యంలో ఉన్న మంత్రి గారి తెలివి చాలా బాగుంది కదా. శత్రువుల దగ్గర భిక్షమాడుతున్నట్లుగా నటించి చేద్దామంటున్నాడు. సరే, నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అనేది చూసే ముందు ఈరోజు నేను మళ్ళీ అనే నేమ్ సాంగ్ ఇచ్చాను, వీలైతే చూసేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను, బాయ్.